హాయ్ అండి. హవర్ యూ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈరో నేనైతే కాంచి కొంచెం వీడియోలు అయితే రెగ్యులర్గా రావట్లేదు కదండి. ఇప్పటి నుంచి అయితే కొంచెం వారానికి ఒక 2-3 వీడియోలు అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలతోనైతే అస్సలు కుదరట్లేదు. మళ్ళీ ఇప్పుడైతే హాఫ్ డే స్కూల్ కదా, అస్సలు అయితే కుదరట్లేదండి. మనమైతే ఇప్పుడు 2000 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా ఉన్నాము. కొంత ఒక 10 మెంబర్స్ అయితే మనకు 2000 సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. అందరు ఇలానే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అందరైతే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. హాయ్ అండి అందరికీ. ఇదైతే ఫ్రైడే రోజు తీసిన వీడియో అండి. ఫ్రైడే రోజు లేవగానే నేనైతే ముందుగా నైటే బాసనలు అన్నీ తోమి పెట్టుకుంటానండి. ఎందుకంటే పిల్లలకి హాఫ్ డే స్కూల్ కదా, కొంచెం హాఫ్ డే స్కూల్ అయినా లేకపోయినా నైటే తోముకుంటూ కొంచెం ఒక 5-10 నిమిషాలు లేట్గా లేచిన పని అనేది తొందరగా అవుతుంది. లేవగానే ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నాను. తర్వాతకి పిల్లలకు టిఫిన్ కోసం అయితే ఇడ్లీ అయితే నైటే రుబ్బి పెట్టుకున్నాను అన్నమాట. ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ ఇడ్లీ పెట్టేసుకొని ఇడ్లీ ఒక సైడు ఒక గ్యాస్ పైన ఒక స్టవ్ పైన అన్నం పెట్టేస్తే అవి అయితే అవుతుంది. ఆ లోపు బయట అయితే క్లీన్ చేసుకోవచ్చు అనేసి అయితే ముందుగా అయితే అది ఇడ్లీ అయితే పెడుతున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ రుద్దుకొని ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటున్నాను. మాకైతే ఒక వాయి అయితే సరిపోతుందండి. మేము 4 మెంబర్స్ కదా, ఒక్కొక్కరికి. ఇంకా పిల్లలకి ఒక్కొక్కసారి స్కూల్కి కూడా తీసుకెళ్తారు. లేకపోతే పొద్దున టిఫిన్ చేసేసి వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చినాకన్నా తింటారు. మీ ఇంట్లో ఏదైనా టిఫిన్ చేసింది వాళ్ళకి నచ్చిందంటే ఆ డే మొత్తం అసలు అన్నం తినారనమాట. మొత్తం ఫుల్ డే టిఫిన్ పెట్టినా తింటారనమాట. అంత ఇష్టము టిఫిన్ అంటే. అందుకే ఎక్కువ చేయడానికైతే ట్రై చేస్తున్నాను టిఫిన్లే. తర్వాతకి ఇక్కడైతే పల్లీలు అయితే ఎంపి పెట్టుకుంటే చల్లారుతుందని చట్నీ కోసం అయితే పల్లీలు అయితే ఎంపి పెట్టుకుంటున్నాను. ఒక సైడ్ అయితే ఇడ్లీ అయితే ఉడుకుతుందండి. ఇంకో సైడు స్టవ్ పైన అయితే చట్నీ కోసం అయితే పల్లీలు అయితే ఎంపుకుంటున్నాను. అయితే ఇంట్లో అయితే పచ్చిమిర్చి అయితే లేవండి. అందుకే ఎండిన కారం వేద్దామని. ఎక్కువ అయితే మా పిల్లలు ఎండిన కారం వేసి అయితే తినరు. ఒక్కోసారి అయితే తింటారన్నమాట. ఇంకా పల్లీలు అయితే ఎంపుకొని పక్కకు పెట్టి రైస్ అయితే పెట్టేసుకున్నాను. రైస్ అయితే అవుతుంది. ఒక సైడ్ ఇడ్లీ, ఒకసారి రైస్ అయితే అవుతుంది. ఆలోపు బయట వచ్చి క్లీన్ చేద్దామని అయితే బయటకైతే వచ్చాను. నైట్ అయితే వర్షం పడింది కదండి, ఫుల్ వర్షము. అంతా ఎట్లుంది చూడండి, అంతా గలీజ్గా అయిపోయింది అనమాట. అయితే ఫస్ట్ అయితే ఊడ్చుకొని బయట మొత్తం వాటర్ అయితే చల్లుకున్నాను. బయట మొత్తం బాల్కనీ మొత్తం కడిగేశాను. ఆ వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే ఫ్రైడే కదా, దీపం పెట్టాలనేసి అయితే మొత్తం అయితే క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట. మొత్తం అది ఆరేలేపు తర్వాత ముగ్గు పెట్టుకుందామని అయితే ఇంట్లోకి వచ్చేసి అయితే పల్లీల పొట్టు అయితే అంతా ఒలుచుకొని ఇడ్లీ అయితే రెడీ అయ్యిందండి. ఇడ్లీలు రెడీ అయినాయి, రైస్ కూడా అయ్యింది. తర్వాతకి ఇక్కడ వచ్చి కర్రీ చేద్దామని అయితే వర్షం పడడం వల్ల కూరగాయలకు మార్కెట్కి అయితే వెళ్ళలేదు అనమాట. కూరగాయలు అయితే ఏమీ లేవు. అందుకే పప్పు వండుదామని అయితే ఫస్ట్ టైం ఎర్రపప్పు అయితే వండుతున్నానండి. ఎర్రపప్పు కొంచెం తొందరగా అవుతుంది కదండి, అందుకే ఎర్రపప్పు అయితే వండుతున్నాను. ఇక్కడ ఎర్రపప్పు చాలా వరకు అయితే తినొద్దంటారు. ఎందుకు తినొద్దంటారు నాకు కూడా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే పప్పు కర్రీ అయితే వేసిన అనమాట. పొయ్యి మీద వేసి దానికి పప్పు ఉడికే అంతే కొన్ని వాటర్ అయితే పోసుకొని పప్పు అయితే ఉడకనిచ్చుకుంటున్నాను. తర్వాతకి చట్నీ కూడా మిక్సీ పట్టి పిల్లల్ని అయితే బ్రష్ చేయించుకొని వాళ్ళకైతే ఇడ్లీ అయితే పెట్టేసిన. ఇక్కడ పప్పు అయితే రెడీ అయ్యిందండి. తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. పప్పు కర్రీ అయినాక పిల్లలకు వాటర్ పెట్టేసి వాళ్ళకైతే స్నానం చేయించి రెడీ చేసి అయితే స్కూల్ అయితే పంపించిన. తర్వాతకి ఇక్కడ ఫ్రైడే కదా, నేను కూడా స్నానం చేసుకొని కడుపు అయితే ఊదిచేసి మా బావనైతే దీపం పెట్టామనేసి చెప్పాను. నేను కడుపు ఊదిచేలోపు మా బావ అయితే దీపం అయితే పెట్టేసిండు. ఇక్కడ నేను చాయ్ అయితే పెట్టుకొని చాయ్ అయితే తాగుతున్నా అండి. చాయ్ తాగిన తర్వాత
మా బావ కూడా టిఫిన్ పెట్టి మా బావ అయితే షాప్కి అయితే వెళ్ళిపోయిండు. టిఫిన్ తిని లంచ్ బాక్స్ అయితే కట్టేసి షాప్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇడ్లీ పెట్టుకొని అయితే తిన్నాను. నేను తినేసరికి అయితే ఆల్మోస్ట్ 9:30 అయితే అయ్యింది. పనంతా కంప్లీట్ అయిపోయినాక బాగా పంపించేసినాక అయితే తిన్నాను. ఇదైతే ఆఫ్టర్నూన్ అండి. పిల్లలు స్కూల్ నుంచి అయితే తీసుకురాగానే స్కూల్ డ్రెస్ బ్యాగులు ఎలా వేస్తారు చూడండి. ఆ రోజు ఫ్రైడే మార్కెట్ జరిగిందనమాట. ఫ్రైడే మార్కెట్కి అయితే వెళ్ళి ఇదైతే తీసుకొచ్చి పిల్లలకైతే జ్యూస్ చేసి తాపించిన అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరైతే సపోర్ట్ అయితే చేయండి, ఓకేనా. నేను కట్ చేస్తుంటేనే మా పిల్లలు అయితే తిన్నారు. కానీ ఇది జ్యూసే బాగుంటుందండి, ఓకేనా. థ్యాంక్ యూ. అందరైతే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరైతే సపోర్ట్ అయితే చేయండి, ఓకేనా. డైలీ ఇంట్లో